హలో అండి, వీడియోలో డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 M1 నుండి మ్యాట్రిసెస్లోని డిటర్మినెంట్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఫైండ్ ద డిటర్మినెంట్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాట్రిసెస్. ఇక్కడ మనకి 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చారు. ఈ 2x2 మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఏ అనుకుంటే, డిటర్మినెంట్ అంటే ఏంటండి, డెట్ కదా. అంటే డెట్ అంటే డిటర్మినెంట్ని షార్ట్కట్లో డెట్ అంటాము. డెట్ ఏ ఈక్వల్ టు ఇలా రాస్తామన్నమాట. ఇలా రాసి మనకి ఏదైతే మ్యాట్రిక్స్ ఇచ్చారో ఆ మ్యాట్రిక్స్ నోట్ చేయాలి. ఏది ఇచ్చారండి, మనకి 2x2 మ్యాట్రిక్స్ కదా. అంటే 2 1 1 -5. ఓకే, ఇలా రాసుకోండి. ఇలా రాసుకుని ABCD ఇలా అనుకుంటే మీరు దీనికి ఇది బండ గుర్తు అనమాట. మీకు ABCD అనుకుంటే మనకి ఎలా రాస్తామంటే AD - BC ఫామ్ రాస్తామన్నమాట. AD - BC. మీరు డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా, అలానే డిటర్మినెంటే బై యూజింగ్ లాప్లాస్ ఎక్స్పాన్షన్ అని ఉంటుంది, అది చేయాలన్నా కూడా ఇది మెయిన్ ఉండాలి. ఇలా 4 ఎలిమెంట్స్ తీసుకుంటే ABCD అని AD - BC ఫామ్ వేస్తామండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి ఇచ్చిన వాల్యూస్ని బట్టి ABCD కదా. ఇప్పుడు A ఇంటూ Dని మల్టిప్లై చేయాలి. A ఎంత అండి, 2 ఇంటూ D ఎంత -5 మైనస్ BC. B అంటే 1, అలానే C కూడా 1. ఇలా మల్టిప్లై చేసి వేసుకోండి. ఇప్పుడు ఎంత, 5 2s 10 కదా. మైనస్ ఉంది కాబట్టి -10. మళ్ళీ ఇక్కడ -1 × 1 1. అంటే ఫైనల్గా ఎంత వచ్చింది ఆన్సర్, -10 -1 అంటే -11. అంటే మనకి ఇచ్చిన 2x2 మ్యాట్రిక్స్కి వచ్చిన ఆన్సర్ ఎంత, -11. ఓకే, అలానే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి ఒక్క ఫార్ములా తెలిసి AD - BC వేసుకోవాలి అనే ఒక్క ఐడియా ఉంటే మీకు ఏ ప్రాబ్లం అయినా చేస్తారు ఈ డిటర్మినెంట్లో. నెక్స్ట్ ఇలానే ఇచ్చి cos θ -sin θ cos θ ఇలా ఇచ్చి డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. ఓకే, డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే ఇది A అనుకోండి, ఇది B అనుకోండి, ఇది C అనుకోండి, ఇదేమో D అనుకోండి. ఏ ఫామ్ అని చెప్పాను, AD - BC అన్నాను కదా. మీకు ఇచ్చిన మ్యాట్రిక్స్ని A అనుకుంటే ఇలా రాసుకోండి. AD - BC అంటే AD - BC ఇలా రాసుకోండి. ఇలా రాసి A అంటే ఎంతండి, మనకి cos θ కదా. cos θ ఇంటూ D అంటే ఎంత, D అన్నా కూడా cos θనే. ఓకే, మైనస్ B అంటే ఏంటి, -sin θ ఇంటూ నెక్స్ట్ C అంటే sin θ. cos θ ఇంటూ cos θని ఏం రాసుకోవచ్చు, cos² θ రాయొచ్చు కదా. cos² θ ఇక్కడ మైనస్ ఉంది చూడండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. sin θ ఇంటూ sin θ అంటే sin² θ. మనకి ఫార్ములా తెలుసు కదా, cos² θ ప్లస్ sin² θ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 1 అని రాయొచ్చు కదా. ఇదే ఆన్సర్. అంటే ఇలా 2x2 మ్యాట్రిక్స్ ఇచ్చి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాము. అలా కాకుండా 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే దాన్ని బై లాప్లాస్ ఎక్స్పాన్షన్ అంటారండి. అది కూడా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఇలా 3x3 మ్యాట్రిక్స్ ఇచ్చారు బై లాప్లాస్ ఎక్స్పాన్షన్. ఇలా అడిగిన ప్రాబ్లంకి ఇలా సొల్యూషన్ అని పెట్టి లెట్ A ఈక్వల్ టు మనకి ఏదైతే మ్యాట్రిక్స్ ఇచ్చారో ఆ 3x3 మ్యాట్రిక్స్ అనేది ఇక్కడ నోట్ చేయండి. ABC BCA CAB ఇచ్చిన మ్యాట్రిక్స్ ఇది. మనకి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డిటర్మినెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అది ఇక్కడ నోట్ చేసాం. డిటర్మినెంట్ అంటే షార్ట్కట్లో ఏమని చెప్పాను, డెట్ అని చెప్పాను కదా. డెట్ A ఈక్వల్ టు ఇలా రాస్తాం. ఓకే, mod A ఈక్వల్ టు మనకి ఇచ్చిన ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో అది ఇక్కడ నోట్ చేయండి. ABC BCA CAB. ఓకే, ఇది డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట ఈ మ్యాట్రిక్స్కి. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మనం ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ సైన్స్ అనేవి ఇలా తీసుకోవాలి, ప్లస్ మైనస్ ప్లస్ ఇలా తీసుకుని మనం ఇప్పుడు ఈ కాలంలోది, ఓకే ఈ కాలం అలానే ఈ రోలో ఉన్న ఏని కన్సిడర్ చేయాలి ఫస్ట్. ఇలా ఏని కన్సిడర్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఉన్నాయి కదా, మనం ఈ టర్మ్ కన్సిడర్ చేసామంటే దీనిలో ఇంకేమున్నాయి, ఈ రోలో B ఉంది C ఉంది, అది కన్సిడర్ చేయం. అలానే కాలంలో కూడా BC ఉంది, అంటే ఈ లైన్లో ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేయం. రిమైనింగ్ ఉన్న వాటిని కన్సిడర్ చేస్తాం. రిమైనింగ్ ఏమున్నాయండి, CAAB ఉంది కదా, దాన్ని ఇలా ఫస్ట్ వ్యాక్టర్గా రాసుకోవాలి, CAAB. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది కదా, -b ఆఫ్
ఇప్పుడు మనం కన్సిడర్ చేసింది ఏంటి, సెకండ్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం. ఓకే, అంటే ఈ కాలంని వదిలేయాలి, అలానే ఈ రోలో ఉన్న రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేసి రిమైనింగ్ ఉన్న వాటిని కన్సిడర్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయి, BACB, BACB. నెక్స్ట్ ఇప్పుడు ప్లస్ సిని కన్సిడర్ చేస్తున్నాను. అంటే ఈ కాలంని వదిలేసేయాలి, అలానే ఈ రోని వదిలేసేయాలి. రిమైనింగ్ ఉన్న 4 ఎలిమెంట్స్ ఏమున్నాయి అవి నోట్ చేయాలి. BCCA. ఓకే, ఏ ప్రాబ్లంకైనా ఇలానే నోట్ చేయాలి. ఓకే, ఇలా నోట్ చేసిన తర్వాత ఏ ఆఫ్, ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఏమని, ABCD అలా అనుకుంటే ABCD అలా AD మైనస్ BC అన్నా కదా, అంటే CB మైనస్ A ఇంటూ A స్క్వేర్ మైనస్ B ఆఫ్, ఇక్కడ B ఇంటూ B స్క్వేర్ మైనస్ AC ఆర్ CA ప్లస్ C ఆఫ్ BA మైనస్ C స్క్వేర్. ఇలా మల్టిప్లై చేసి వేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఏతో ఈ లోపల ఉన్న టర్మ్ను మల్టిప్లై చేయండి. ABC అవుతుంది మైనస్ A స్క్వేర్ ఇంటూ A అంటే A క్యూబ్. అలానే ఇక్కడ బీతో ఈ లోపల ఉన్న టర్మ్ను మల్టిప్లై చేయండి. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ B స్క్వేర్ ఇంటూ B అంటే B క్యూబ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ABC. అలానే Cతో మల్టిప్లై చేయండి, ప్లస్ ABC మైనస్ C క్యూబ్. ఇలా మల్టిప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఏబీసీలు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒక ప్లస్ ఏబీసీ ఉంది, ఇక్కడ ప్లస్ ఏబీసీ, ఇక్కడ ప్లస్ ఏబీసీ. అంటే దీని మొత్తం యాడ్ చేస్తే ఏమవుతుంది, 3 ఏబీసీ అవుతుంది. రిమైనింగ్ ఏమున్నాయి, మైనస్ A క్యూబ్ మైనస్ B క్యూబ్ మైనస్ C క్యూబ్. ఇదే ఆన్సర్. ఓకే, అర్థమైందా అండి. ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ అని ఇలా వేసుకుని ఈ రో కాలం కన్సిడర్ చేసినప్పుడు ఇంకా రిమైనింగ్ ఉన్న వాటిని తీసి మనకి ఇక్కడ ఏవైతే అంటే అవి ఆ రో కాలం కాకుండా ఉన్నవి చూసారా అవి తీసుకోవాలి. AD మైనస్ BC ఫామ్ వేసుకుని మల్టిప్లై చేసుకోవడమే. ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇదే లాప్లాస్ ఎక్స్పాన్షన్లో ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్. ఇలా 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చారు బై లాప్లాస్ ఎక్స్పాన్షన్. లెట్ A ఈక్వల్ టు, అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఏమనుకుంటున్నాం మనం A అనుకుంటున్నాం. ఆ ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఇక్కడ నోట్ చేయండి. 2 -1 4 0 -2 5 -3 1 3. ఓకే, ఇలా నోట్ చేసిన తర్వాత మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, డిటర్మినెంట్ కదా. దాన్ని ఎలా రాస్తామని చెప్పాము, డెట్ A ఈక్వల్ టు, ఇలా A ఈక్వల్ టు ఇచ్చింది ఏదైతే ఉందో అదే మ్యాట్రిక్స్ నోట్ చేస్తాం. ఇక్కడ 2 -1 4 0 -2 5 -3 1 3. ఇలా నోట్ చేసిన తర్వాత చెప్పాను కదా ఇక్కడ ప్లస్ మైనస్ ప్లస్ అని ఇలా సైన్స్తో రిప్రజెంట్ చేసి ప్రాబ్లం అనేది స్టార్ట్ చేయాలండి. ఇప్పుడు ఫస్ట్ ఈ పారామీటర్ తీసుకుంటున్నాను, అంటే 2 తీసుకుంటే ఈ కాలమ్ని ఇంకా కన్సిడర్ చేయకూడదు, ఈ రోని కన్సిడర్ చేయకూడదు. ఓన్లీ కన్సిడర్ చేయాల్సింది ఏంటి, ఈ 4A. అంటే ఇక్కడ ఏమని రాసుకుంటాం, -2 5 1 3. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇవి కన్సిడర్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, ఇక్కడ మనకి మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 1 ఆఫ్. ఇప్పుడు ఏమేమి కన్సిడర్ చేయాలి, 0 5 -3 3 0 5 -3 3 కన్సిడర్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ +4 ఉంది, +4 ఆఫ్. ఇప్పుడు కన్సిడర్ చేయాలి, ఈ రోని కన్సిడర్ చేయకూడదు ఎందుకంటే ఇక్కడ వేసిన వాల్యూ నేను +4 కాబట్టి ఈ కాలమ్ని కన్సిడర్ చేయకూడదు. రిమైనింగ్ కన్సిడర్ చేయాల్సింది ఏంటి, ఈ 4A. అంటే 0 -2 -3 1. ఇలా కన్సిడర్ చేసి మల్టిప్లై చేయడమేనండి. 2 ఆఫ్ AD మైనస్ B, అంటే చెప్పాను కదా ABCD అలా తీసుకుంటే AD మైనస్ BC అంటే -2 × 3 AD మైనస్ BC అంటే 1 × 5 ప్లస్ 1 ఆఫ్. ఇది కూడా అంతే, AD మైనస్ BC అంటే 0 × 3 మైనస్ -3 × 5. ఇక్కడ కూడా అంతే, నేను ఇక్కడ కింద నోట్ చేస్తున్నాను చూడండి, +4 ఆఫ్ 0 × 1 మైనస్ -3 × -2. ఓకే, 2 ఆఫ్ -2 × 3 అంటే -6 మైనస్ 1 × 5 అంటే -5 ప్లస్ 1 ఆఫ్ 0 × 3 అంటే 0 కదా, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 5s 15 ప్లస్ 4 ఆఫ్ 0 × 1 అంటే 0 మైనస్ ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2s 6. ఓకే, ఇలా మైనస్లు ఇచ్చినప్పుడు జాగ్రత్తగా మల్టిప్లై చేసుకోండి.
2 of minus 6 minus 5 అంటే minus 11 plus 1 of 15 plus 4 of minus 6 మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది మైనస్ 11 into 2 అంటే minus 22 plus 15 6 4s 24 మైనస్ ఉంది కాబట్టి minus 24 ఓకే నెక్స్ట్ మైనస్ 22 మైనస్ 24 ఎంత అవుతుంది మైనస్ 46 అవుతుంది కదా మైనస్ 46 ప్లస్ 15 అంటే ఎంత ఆన్సర్ మైనస్ 31 ఓకే డిటర్మినెంట్ అడిగినప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేయాలండి అంటే మీరు ఏది తీసుకున్నా కూడా ప్రొసీజర్ అయితే ఇదే ఇది మీకు ఇక్కడ అర్థమయ్యింది అంటే క్రామర్స్ రూల్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా అది కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ ఓకేనా ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్